హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ లాక్స్. ఈరోజు బీట్రూట్తో హోమ్ మేడ్ సోప్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దామండి. మనం హెల్దీగా ఉండాలంటే చాలా కేర్ తీసుకుంటూ ఉంటాం కదా. అలాగే మన స్కిన్ కూడా బ్రైట్గా షైనీగా ఉండాలంటే కెమికల్స్ లేని ప్రోడక్ట్స్ని అయితే మనం యూజ్ చేయాలన్నమాట. ఇందులో అయితే స్కిన్ బ్రైట్నింగ్ కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వటం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తున్నారా, అలోవెరా కూడా మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. అలోవెరా వచ్చేసి హెల్త్కే కదండి, మన స్కిన్కి కూడా చాలా యూజ్ అవుతుందన్నమాట. మన స్కిన్ మీద పిగ్మెంటేషన్ అది కూడా లేకుండా ఉండేటట్టు చేస్తుందన్నమాట. బీట్రూట్ అలోవెరా అయితే రెండు మిక్స్ చేశానండి. మిక్స్ బాగా చేసేసి తర్వాత స్టెయిన్ చేయాలి కదా. ఇదైతే కొంచెం గట్టిగా వచ్చినట్లుంది. నేనైతే వాటర్ యాడ్ చేయటం లేదు, అలాగే దాన్ని స్టెయిన్ చేశాను అనమాట. ఎంతవరకు లిక్విడ్ వచ్చిందో అంతవరకు అయితే దాన్ని నేను యాడ్ చేశాను సోప్ బేస్లో. చూస్తున్నారా, ఇలాగా సోప్ బేస్ తీసుకొని చిన్న చిన్న మామూలుగా పీసెస్ లాగా కట్ చేసేసానండి. అలా కాకుండా తురుముకున్నట్లయితే తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. నేనైతే ఇలా కట్ చేశాను. ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్ కాబట్టి ఈ లోపల ఇవి కట్ చేసుకునే లోపల రెడీ చేసుకునే లోపల మొత్తం ఇక్కడ వాటర్ని అయితే హీట్ చేస్తున్నాను. చూసారా, బీట్రూట్ని అయితే ఇలా స్టైన్ చేసుకోవాలి. ఎంత చూసేస్తే అంత యాడ్ చేశానండి. ఇందులో చాలా బాగుంటాయండి. మనం ఇలా చేసుకుంటే మన స్కిన్కి కేర్ అయితే చాలా బాగుంటుంది. చూసారా, ఇక్కడ విటమిన్ ఈ కూడా యాడ్ చేస్తున్నాను. ఏంటంటే మనం ఎంత పనైనా చేస్తూ ఉంటాం కానీ మన కోసం మనం అయితే టైం కేటాయించమన్నమాట. మన కోసం మనం కూడా టైం స్పెండ్ చేసుకోవాలి. 1 or 2 మన కోసం మనం స్పెండ్ చేస్తే వేలు పార్లర్కి పెట్టాల్సిన అవసరమే ఉండదండి. హోమ్ మేడ్గా చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారా, ఈ లిక్విడ్ని అయితే ఇందులో వేస్తున్నాను సోప్ బేస్లో. ఎక్కువగా అయితే ఇది ఉడకకూడదు, ఇందులోనే కొంచెం మెల్ట్ అయిపోవాలి అంతే. చూస్తున్నారా, ఒక 2 or 3 minutes అలా చేసేసాను. ఇందులో రోజ్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి కొంచెం స్మెల్ కోసం. యాక్చువల్గా చెప్పాలంటే నురగ అంత రావడం లేదండి, లైట్గా అయితే వస్తుంది. ఇందులో ఒక ఇంగ్రీడియంట్ వేస్తే నా నురగ అనేది బాగా అంటే ఫామ్ వస్తుంది కదా, అదైతే నాకు కరెక్ట్గా అయితే రాలేదు. అలాగే నీమ్ సోప్స్ కూడా చేశానండి. చూస్తున్నారా, సమ్మర్ కాబట్టి మనకు స్కిన్ ఇచ్చింగ్ లేకుండా ఉంటుంది అని చెప్పేసి 2 సోప్స్ అయితే చేశాను. చూస్తున్నారా, అవి కూడా చాలా నీట్గా వచ్చాయండి. చూస్తున్నారా, అబ్బా చాలా బాగా వచ్చాయి అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. 2 hours మంది కాదు అనుకుంటే మనకు నచ్చిన రీతిలో ఏదైనా సరే, బీట్రూట్ కావచ్చు, క్యారెట్ కావచ్చు, ఏదైనా మనకు కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ వేసుకొని మనం నీట్గా చేసుకోవచ్చు అనమాట. సోప్స్ తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నాకైతే చెప్పాను కదండి, అండ్ ఫోమ్ అయితే అంతగా రాలేదనమాట. చూస్తున్నారా, కొంచెం వచ్చింది. దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ బియ్యం అనేది ఏదో ఇంగ్రీడియంట్ ఉంటుంది, సో అది వేస్తే ఇంకా బాగా వస్తుంది అని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.